కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలను ఆదుకున్న ఘనత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే ఉందని తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, వైఎస్ఆర్సీపీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి పేర్కొన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని 27వ డివిజన్లో నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, వైసీపీ తిరుపతి ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి, స్థానిక నాయకులు, కార్యకర్తలు హాజరై ఇంటింటికి రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో గుర్తు తెస్తూ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజల సమస్యలను పరిష్కరించడంలో అలసత్వం వహిస్తున్నారంటూ తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందేవని, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారంటూ తెలిపారు. ఎన్నికలకు ముందు అనేక హామీలను గుప్పించి హామీలు నెరవేర్చడంలో ప్రస్తుతం నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. ఏడాది కాలం ముగిసినా ఇంతవరకు ప్రజల బాగోగులు పట్టించుకున్న నాదుడే లేరని వాపోయారు. ప్రజలను నమ్మించి నయవంచనకు గురి చేయడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గనుడని పేర్కొన్నారు. ఈ 1.5 సంవత్సరంలో వాళ్ళు ఇచ్చినటువంటి ముఖ్యమైన హామీలు 3 సిలిండర్లు కానీ, నిరుద్యోగ భృతి కానీ, అలాగే 50 సంవత్సరాలు నిండినటువంటి మహిళలకు ఆడబిడ్డ నిధి కింద ఇవ్వాల్సినటివి, అట్లాంటి ఉచిత బస్సు మహిళలకు, ఇవన్నీ కూడా ఏవి నెరవేర్చకపోవడం, అలాగే ఇంకా ఎన్నో హామీలు 140 హామీలు పైగా వాళ్ళు ఎన్నికల ముందు ఇవ్వడం. సో ఇవన్నీ ప్రజలకు గుర్తు చేస్తూ ఇవన్నీ అడగాల్సిన బాధ్యత అలాగే మీ రైట్ కూడా అని గుర్తు చేయడం జరిగింది.